కథ ఐదుగురు స్నేహితుల గురించి. ఆ ఐదుగురు స్నేహితుల పేర్లు మోహిని, రోహిణి, రోహన్, సోహన్ మరియు కవిత. స్కూల్కి సెలవు అయిన కవిత, తర్వాత ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు స్కూల్కి కూడా సెలవే. అప్పుడు ఫలితాలు ఏప్రిల్లో అందుబాటులోకి వస్తాయి. అయితే 12వ తరగతి పరీక్ష తర్వాత ఇంత సుదీర్ఘ సెలవులు రావడంతో ఏం చేయాలి? సోహన్, ఎందుకు మనం ధైర్యంగా పని చేయకూడదు? నా ఉద్దేశ్యం, మనం పారానార్మల్ కార్యకలాపాలు ఎందుకు చేయకూడదు? కవిత, అవును, మంచి ఆలోచన. సోహన్, మీకు ఒక విషయం తెలుసు. కవిత్వం అంటే ఏమిటి? సోహన్, మా పాఠశాలకు కొద్ది దూరంలోనే శ్మశానవాటిక ఉంది. తెలియదు కవిత్వం, అవును. సోహన్, మనం రాత్రిపూట ఆ శ్మశాన వాటికలో అక్కడికి వెళ్ళి ఓజా బోర్డు ఆడకూడదా? మీరు ఏమంటారు? పద్యం ఏమిటి? అవును, ఇది చాలా మంచి ఆలోచన. ఇది విన్న ముగ్గురు స్నేహితులు మోహిని, రోహిణి, రోహన్ కలిసి మాట్లాడారా? మేము వెళ్ళము. సోహన్, అవును. అప్పుడు మీ ముగ్గురిని ఎవరు అడుగుతారు? ఇద్దరం వెళ్తాం. ఏమైనా అమ్మాయిలు భయపడతారు కాబట్టి మీరు అబ్బాయిలు మోహిని మరియు రోహిణి రావద్దు, మరియు మీరు రోహన్, నువ్వు అతి పెద్ద పిరికివాడివి కాబట్టి ఇక్కడే ఉండు. ఇద్దరం వెళ్తాం. ఈ ప్లాన్ కి ముగ్గురు ఓకే చెప్పాలంటూ ముగ్గురిని కాళ్ళు లాగి అడిగాడు సోహన్. ఒక సెకను. కవిత్వం, అమ్మాయిలు పిరికివాళ్ళు అని ఎందుకు అన్నావు? నేను ఎలా వెళుతున్నాను? మరి పోయినసారి మేమిద్దరం నెత్తిన వేసుకున్నప్పుడు మరిచిపోవద్దు. ఆఖరికి భయపడి అలా చేయలేదు. నేను మధ్యాహ్నం 3 గంటలకు అద్దం ముందు బ్లడీ మేరీని పిలిచాను, కానీ ఏమీ జరగలేదు, మరియు మీరు వెళ్ళిపోయారు. ఇలా చెప్పడంతో ఈ ప్లాన్ కి ముగ్గురు ఓకే చెప్పాలని, రాత్రికి 5 మిల్లుల శ్మశాన వాటికకు వెళ్ళవచ్చని సోహన్ సైగతో కవితకు వివరించాడు. ఇది గ్రహించిన కవిత మాట్లాడటం మొదలుపెట్టింది. అవును సోహన్, మీరు ఎక్కడ ఉన్నారు? ఆ రోహన్ చాలా పిరికివాడు. చదువులో మాత్రమే మంచిది, మరియు గత్యంతరం లేదు, మరియు మోహిని మరియు రోహిణి ఇద్దరూ పిరికివారు. ఇది చెప్పడంతో ముగ్గురు ఓకే అన్నారు. మేము వెళ్తాము, మరియు మేము అస్సలు భయపడము. కవిత, బాగుంది. ఈ రాత్రి 12:30కి సిద్ధంగా ఉండండి. మేము శ్మశానవాటికకు వెళ్ళి అక్కడకు వెళ్ళి ఓజా బోర్డు ఆడుతాము. రోహన్, నీ నుదుటి నుండి చెమట ఎందుకు కారుతోంది? నీకు భయం ఉంటే రాకు, రోహన్ అన్నారు. లేకపోతే సరే. ఈరోజు రాత్రి 12:30కి శ్మశాన వాటికలో కలుద్దాం. రోహిణి గురించి మా తల్లిదండ్రులకు తెలిసింది. మా అమ్మ నా ప్రాణం తీస్తుంది. రోహన్, అవును, నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కవిత్వం గురించి చింతించకండి. ఈరోజు నా ఇంట్లో ఎవరూ లేరు. మా పేరెంట్స్ ఊరు వెళ్ళారు, రేపు వస్తారు. అలాంటప్పుడు మీ ముగ్గురు నా ఇంటికి ఎందుకు రారు? నేను ఒంటరిగా ఉన్నానని తల్లిదండ్రులకు చెప్పి మీ ముగ్గురు మా ఇంటికి రండి. ఇప్పుడు టెన్షన్ లేదు. మీ తల్లిదండ్రులు మీకు ఏమీ చెప్పరు. అప్పుడు మీరు నా ఇంటి నుండి శ్మశానవాటికకు నడవడం గురించి ఏమి చెబుతారు? సోహన్, గొప్ప ఆలోచన. 8:00 PM. ఆ నలుగురు స్నేహితులు కవిత ఇంటికి వచ్చారు. రోహిణి గారు, నేను అబద్ధం చెప్పినందుకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను, మరియు ఈరోజు నేను మా తల్లిదండ్రులకు అబద్ధం చెప్పాను. రోహన్ తన కళ్లద్దాలు సరిచేసుకుంటూ బాధగా అన్నాడు. అవును, నేను కూడా ఈరోజు మొదటిసారిగా మా తల్లిదండ్రులకు అబద్ధం చెప్పాను. ఓ కవిత, మీరిద్దరూ ఎక్కడ అబద్ధం చెప్పారు? నిజంగా? నా ఇంట్లో ఉండండి.
దీనిని అబద్ధం అంటారు. తర్వాత ఆ 5గురు స్నేహితులు కలిసి సరదాగా గడిపారు. ముందుగా రాత్రి భోజనం చేశారు. ఆ తర్వాత ఓ హారర్ సినిమా చూసా. రాత్రి 12:30 5గురు శ్మశానవాటికకు చేరుకున్నారు. రాత్రి 12:30 అయింది. శ్మశానవాటికలో చాలా సమాధులు ఉన్నాయి. రాత్రి చీకటిలో 5 జ్యోతులను వెలిగించబోతున్నారు. శ్మశానవాటికలో వింత వాతావరణం నెలకొంది. మధ్య మధ్యలో కుక్కలు చాలా భయంకరమైన శబ్దంతో అరుస్తున్నాయి. శ్మశానవాటికలో ఒక వేప చెట్టు ఉంది. అందులో ఒక గుడ్లగూబ కూర్చుని 5గురిని చూస్తూ ఉంది. చాలా భయానక వాతావరణం నెలకొంది. అక్కడక్కడ గాలి బలంగా వీచింది. ఒక్కోసారి అలసిపోయేది. సోహన్ చివరకు మేము శ్మశానవాటిక దగ్గరకు వచ్చాము. సోదరుడు రోహన్ లోపలికి వెళ్తాడు లేదా ఇక్కడ నుండి ఇంటికి తిరిగి వెళ్తాడు. రోహన్ జోక్ చేస్తున్నాడు, నాది. నేను ఎప్పుడు చెప్పాను? కవిత అవును సరే. కానీ గార్డు గురించి ఏమిటి? వినండి సార్, మీరు ఏమి చేయాలన్నా నేను వెళ్తున్నాను. ఓ కవిత, వేచి ఉండకండి, మీరు భయపడుతున్నారు. వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు వచ్చావు? ఆత్మ ఏమీ కాదు. ఎక్కడో భయం. సోహన్, అయితే వాచ్మెన్ సంగతేంటి? డబ్బు ఇవ్వండి. వినండి రోహిణి గారు, మీరు ఏమి చేస్తున్నారో ప్రతిదీ సరిగ్గా లేదు. మరియు ఆ గార్డు నిజాయితీగా ఉంటే. రోహన్, అవును, రోహిణి చెప్పింది నిజమే. కవిత మీ ఇద్దరిని నిశ్శబ్దం చేస్తుంది. మీరిద్దరూ ఎందుకు మంచివారో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు మీపై కోపం వస్తుంది. మోహిని, అవును నేను. కాబట్టి మీరు వారిద్దరిపై కోపంగా లేదా అసూయపడతారా? అది విన్న మోహిని, కవిత ఇద్దరూ సోహన్ వైపు వింతగా చూడటం మొదలుపెట్టారు. సోహన్, భూత్ ఏమి చూడాలి? మీ ఇద్దరి మంత్రగత్తెలను చూసి మేము భయపడ్డాము. ఇది విన్న రోహిణి మరియు రోహన్ ఇద్దరూ హఠాత్తుగా వెనుక నుండి సోహన్ భుజం మీద చేయి వేయడంతో నవ్వారు. ఇది జరిగినప్పుడు సోహన్ కొంచెం భయపడ్డాడు మరియు వెనక్కి తిరిగి చూస్తే 60 ఏళ్ల వృద్ధుడు అక్కడ నిలబడి ఉన్నాడు. అతని రూపం చాలా వింతగా ఉంది. అతను ఒక విచిత్రమైన పాత గార్డు. రాత్రిపూట కాపలాగా ఉన్న శ్మశానవాటికలో మీరు ఏమి చేస్తున్నారు పిల్లలారా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇక్కడితో ఆగను. నేను మధ్యాహ్నం 1:00 గంటల తర్వాత ఇక్కడ నుండి బయలుదేరాను. ఈ భాగంలో అంతే. మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి మా తెలుగు హారర్ స్టోరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.